తిరిగి బిసిఎన్ న్యూస్ కి స్వాగతం. వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగాం సురేష్ తో పాటు మరికొందరు వైసీపీ నేతలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. దీంతో సురేష్ ను అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. అక్కడ లేరని తెలియడంతో వెనుదిరిగారు. అయితే ఆయన హైదరాబాద్ వెళ్తున్నారని తెలుసుకుని ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లి నందిగాం సురేష్ ను అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుండి మంగళగిరి తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల ఆపిరెడ్డి, దేవినేని అవినాష్, తలశీల రఘురాం, నందిగాం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్న బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించి అక్కడ పనిచేస్తున్న వాచ్మ్యాన్ మృతి చెందాడు. అగ్ని ప్రమాదం జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న అగ్నిమాపక కేంద్రం అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. పెద్ద సౌండ్ తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలంలోని ఏలేరు ప్రాజెక్టు జలాశయం ప్రస్తుత నీటిమట్టం, పరిసర ప్రాంతాల కాలువ పరిస్థితిని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్టును పరిశీలించారు. ఏలేరు జలాశయం పరిధిలో కాలువలకు ఎక్కడైనా గండ్లు పడే అవకాశం ఉందా, వెంటనే వాటిని బలోపేతం చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏలేరు ప్రాజెక్టు సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు కలెక్టర్కు తెలియజేశారు. ప్రాజెక్టు 24 టీఎంసీలు నిండిన తర్వాత పైనుంచి ఎంత నీరు వచ్చినా అంతా కిందకు వదిలే ముందు కింద ఉన్న గ్రామాల వారిని అప్రమత్తం చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ వరద ముంపు బాధితులకు తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విరాళం ప్రకటించారు. సీఎం సహాయ నిధికి తన నెల జీతం 2,75,000 రూపాయలు అందించారు. వరద ముంపు బాధితులకు తీన్మార్ మల్లన్న టీం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే తీన్మార్ మల్లన్న టీంను క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా నిలబడాలని ఆయన కోరారు. వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా వచ్చినాయి, కానీ భారీ స్థాయిలో ఈ 3 జిల్లాల్లో వచ్చిన కారణంగా దాదాపు 5,000 కోట్ల నష్టం వాటిల్లింది. జనజీవనం స్తంభించిపోయింది. ప్రజల నిత్యావసరాలన్నీ వరదమయం అయిపోయినాయి, బురదలో చిక్కుపోయినాయి. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలో జరిగింది. కాబట్టి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు, కష్టాల్లో ఉన్నటువంటి
ఒక విచారకరమైన సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి అంటే ఆ వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా నాకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో 2,75,000 రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అందజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ అండగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మోరోవర్ ఏంటంటే మీరెవరూ అధైర్యపడాల్సిన పని లేదు, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. సో మిగతా ఎమ్మెల్యేలను, మిగతా ప్రజాప్రతినిధులను కూడాను, మంత్రులను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీ యొక్క నెల శాలరీని డొనేట్ చేయండి ఈ బాధితుల కోసం. వాళ్ళంతా మన వాళ్ళే కాబట్టి మీ అందరికి చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అటు ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ లేకపోతే మీకు తోచిన విధంగా మీరు ఆ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలోని బుడమేరు కెనాల్ గండ్ల పూడిక పనుల్లో మంత్రి నిమ్మల బిజీ నిద్రాహారాలు మాని పనుల పర్యవేక్షణపై దృష్టి. తాళ్లరేవు మండలం కొత్తలంక గ్రామాన్ని పరిశీలించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగలి. వరద ముంపుపై ఆరా. నర్సాపురంలోని అశ్విని హాస్పిటల్లో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్. హైదరాబాద్ వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.